బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా గోల్ తండాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యని చంపాడు భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి శివాజీ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మీనాక్షిని చిత్రహింసలు పెట్టాడు శివాజీ. మీనాక్షిని కింద పడేసి పిడిగుద్దులు కురిపించాడు. జుట్టుపట్టి ఈడ్చుకెళ్లాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మీనాక్షిని శివాజీ కొట్టి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. శివాజీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మా నాన్న కానీ నేను కానీ మేమందరం దగ్గరుండి నేనే పెళ్లి చేశాను. అట్లాంటి ఆమెను చాలా చక్కటి ఆమె, ఎవరు జోలి పోదు, పక్క వాళ్ళను కూడా ఏది ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు ఆమెది. కాకపోతే ఈయన ఏంటంటే ఈమెను నేను చేసుకున్నప్పటి నుండి నాకు చిత్రహింసలు పెడుతూనే ఉందని ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళ పెద్దనానికి చెప్పింది, నాకు చెప్పింది, అందరికి చెప్పినా మేము సదిలి చెప్పి సంసారం చేయాలమ్మా, పిల్లలు అయ్యారు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని సదిలి చెప్పినాము. అబ్బాయిని కూడా మేము ఎన్నో విధాలుగా ఆయనకు కరెంటు పనిలో కావాలి. ఇక ఖమ్మం జిల్లా గోల్ తండాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భార్యను దారుణంగా కొట్టి హత్య చేసి ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి ప్రయత్నించిన ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కాలయముడుగా కూడా మారాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు స్టేజ్ దగ్గరలోని గోల్ తండాలో ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. భార్యను చిత్రహింసలు పెట్టి భర్త హత్య చేశాడు. ఇక మీనాక్షి శివాజీ ఇద్దరు కూడా భార్య భర్తలు, వీరిరువురు కూడా అన్యోన్యంగా ఉండేవారు. అయితే శివాజీ ఏదైతే కరెంటు కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తూ భార్య గృహిణిగా ఉన్నారు. అయితే శివాజీ తన భార్య పేరు మీద ఇటీవల కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేసి పనులు కూడా చేస్తున్నాడు. అయితే శివాజీ భార్య మీనాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్య మీనాక్షికి అంతకు ముందు వేరే అతనితో పెళ్లి అయింది, కానీ అతన్ని వదిలేసి ప్రస్తుతం ఇటు శివాజీని మరో వివాహం చేసుకొని అయితే ఇక్కడ ఏతంతోనే జీవిస్తుంది. వీరిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా తరచూ గొడవలు జరిగాయని చెప్పి ఆ సమయంలో శివాజీ క్రూరంగా ప్రవహిస్తూ ఏదైతే భార్య మీనాక్షిని అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ అప్పుడప్పుడు కొడుతూ ఉండేవాడని చెప్పేసి బంధువులు అయితే చెప్తున్నారు. భార్య మీనాక్షి పేరు మీద 80 లక్షల రూపాయల ఇల్లు, దానిపై ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. ఆమెను చంపి హౌస్ లోన్ మాఫీ అవుతుంది, అదే విధంగా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి ఆ ఆలోచన మనసులో పెట్టుకుని ఆమెను చిత్రహింసలు పెడుతూ నిన్ను చంపితే నాకు ఇన్సూరెన్స్ వస్తుంది, హౌస్ లోన్ కూడా మాఫీ అవుతుందని తరచూ ఆమెను అనేవాడని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఈ రోజు ఆమెను హత్య చేసి ఉరివేసుకున్నట్లు కూడా చిత్రీకరించి నిందితుడైతే పరారయ్యాడు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇంత పని చేయడం దారుణం అని చెప్పేసి అయితే స్థానికులైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరికి కూడా 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే దీనిపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు నిందితుడి కోసం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే కట్టుకున్న భార్యను ఇలా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయడంపై మాత్రం అటు స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మండలవాసులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ ఆ ఊర్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.